నెక్స్ట్ 43. హౌ డు రిపారియన్ జోన్స్ హెల్ప్స్ రివర్స్? సో రిపారియన్ జోన్స్ ఏ విధంగా హెల్ప్ చేస్తాయి అంటే దే స్టెబిలైజ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, కట్టలు ఏవైతే ఉన్నాయో కొట్టుకొని పోకుండా, ఫిల్టర్ పొల్యూటెంట్స్ని ఫిల్టర్ చేయడం కోసం, అంటే అందులో పొల్యూటెంట్స్ కొట్టుకొని వచ్చి రివర్లో కలవకుండా చేయడం కోసము, అండ్ సపోర్ట్ బయోడైవర్సిటీని సపోర్ట్ చేయడం కోసము ఈ రిపారియన్ జోన్స్ మనకు హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ 44th క్వశ్చన్. వాట్ ఈజ్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్? గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అంటే ఏంటి? దేన్ని గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అంటారు? ద ప్రాసెస్ బై విచ్ వాటర్ ఫ్రమ్ రెయిన్ ఆర్ రివర్ సీప్స్ ఇంటూ అండర్ గ్రౌండ్ ఆక్విఫైర్స్. సో ఈ వాటర్ ఏదైతే ఉందో, వర్షం ద్వారా వచ్చిన వాటర్ కానీ, రివర్స్ ద్వారా వచ్చిన వాటర్ కానీ భూమిలోనికి ఇంకే విధంగా చేయడాన్ని ఏమంటారు? గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అంటారు. ఏమంటారు? గ్రౌండ్ వాటర్ రీఛార్జ్. హియర్ సి దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఫిగర్. సో ఏదైతే వర్షం నీరు ఉంటుందో అది భూమిలోనికి ఇంకే విధంగా చేస్తే దాన్ని ఏమంటారు? గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయడము అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్. హౌ డస్ హెవీ రెయిన్ఫాల్ కంట్రిబ్యూట్స్ టు గ్రౌండ్ వాటర్ రీఛార్జ్? హెవీ రెయిన్ఫాల్ ఏ విధంగా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ని మనకు రీఛార్జ్ చేస్తుంది అంటున్నారు. మోర్ వాటర్ ఇన్ఫిల్ట్రేట్స్ ద సాయిల్ అండ్ పెర్కలోట్స్ డౌన్వర్డ్ టు రీప్లినిష్ ఆక్విఫైర్స్. సో అదేమవుతుంది? భూమిలోనికి చొచ్చుకొని పోవడం జరుగుతుంది. గ్రౌండ్ వాటర్ చొచ్చుకొని పోతుంది. దాన్ని మనం ఏమంటారు? గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అనడం జరుగుతుంది.